సాయన్న మ్యూజియం ఏర్పాటు చేయాలని నేను మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి మన కాన్ఫరెన్స్కి రాదు అన్నా, మరి మేము చేస్తే బాగుంటలేదు, మేమైతే రెడీగా ఉన్నాం చేయడానికి, మీరు ఒకసారి అంటే ఎందుకంటే మీరు వేరే కాదు మేము వేరే కాదు, మరి మీరు ఖచ్చితంగా మ్యూజియానికి సంబంధించి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇప్పటిదాకా ఇల్లు ఏమన్నా ఇల్లు శాంక్షన్ ఇవ్వని చెప్పంటే వారికి దాదాపు 3 ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఆ మ్యూజియానికి కూడా ఆయన ఫండింగ్ పెట్టిందన్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన తరఫు నుంచి మన మొత్తం నియోజకవర్గం నుంచి కూడా పండుగల సాయన ఎక్కడెక్కడైతే నడియాడిండో పిల్లాడిండో ఆడ కూడా మన గుర్తుగా ఆ పండుగల సాయనకు సంబంధించిన జీవిత గాథలు ఒకవేళ మ్యూజియం ప్రోగ్రాం మనం కూడా కొంత ఆర్థికంగా అంటే ఖచ్చితంగా ప్రొసీడింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి ఆయన ఏ లక్ష్యంతో పనిచేసిండు, ఆయన ఆలోచన విధానం ఏంది, పేదల కోసం ఎందుకు పంచాలనుకుంటున్నాడు, పెద్దలతో ఎందుకు నిష్ఠుకమైండు, ఆయన చావడానికి గల కారణం ఏంది, ఒకటే ఒక కారణం, ఇవి పేదల మనిషినే కదా ఆయన చంపింది మట్టు పెట్టింది. కాబట్టి ఆ విధంగా పేదల కోసం చనిపోయిన వ్యక్తుల జీవన కథ పోలీస్ కేసు చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఏం కాలే, వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది, కానీ పోలీస్ కేసు చచ్చిపోయింది మాత్రం తెలంగాణ కోసం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము మన జాతిలో ఒక పెద్ద మొన్ననే నేను వెనుకోలేని నాకు చెప్పిండు, ఆ రోజు నాకు మంత్రివర్గ మీటింగ్ ఉంది మహబూబ్నగర్లో, అయినా కూడా అన్నా లేదన్నా ఖచ్చితంగా అడగసాని ఉద్యోగం ఏర్పాటు చేస్తున్నారు మన శివరాంపల్లిలో మీరు పోవాలని ఖచ్చితంగా తాను కూడా వస్తానని చెప్పి సంగారెడ్డిలో అంటే ఆడికి పోయినా ఆడ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తూ ఉంది. నాకు కూడా అందరూ చెప్పిన మార్పు రావడం అంటే మనమంతా కూడా బలమై ఏకమై ఇంకొక కులం మీద దాడి చేయడం కాదు, మనం బలమై ఏకమై మన ఆర్థిక స్థితిగతులను బాగా చేసుకోవాలి, ఆలోచన విధానాన్ని బాగా చేసుకోవాలన్న విషయం చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పిన ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మన తరఫు నుంచి ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యులుగా ఎక్కడెక్కడ ఒకవేళ పండగ శాఖ కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ దానికి సంబంధించి కొంత ఆర్థికంగా బాగుపడడానికి మన సర్టిఫికేట్ విషయం కానీ ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మనం ముందుండి పనిచేద్దామన్న మాట మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పోలీసు ఇస్తున్న ధైర్యవంతుడు సూసైడ్ చేసుకోవడం ఈజీ కాదు, ఒకసారి కనుక్కుంటూ ఊహించుకోండి కింద ఉచ్చబడుతుంది అనగా సూసైడ్ చేసుకోండి, అంత ఘోరమైన శక్తి ఉండాలి, అటువంటి ధైర్య సాహసం ఉండాలి, అటువంటి కారణం ఉండాలి. తెలంగాణ అనేటువంటి మనిదశ ఉద్యమమైన కారణాన్ని నా జీవితాన్ని అభివృద్ధి ఖచ్చితంగా ఉద్యమాన్ని మీరు మాటలు చేస్తానని చేసిన మౌనంలో పోలీస్ స్టేషన్ నేను అనుకుంటా పోలీస్ స్టేషన్ జీవిత గాథలు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలన్న మాటలు గుర్తు చేస్తాను. మన ప్రభుత్వం ద్వారా ఈ వినతి కూడా సీఎం గారికి ఇస్తాం, ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇస్తాం. ఎక్కడన్నా పోలీసు మనిషి ఉద్యోగం గురించి ఎక్కడ చర్చకు వస్తే పోలీసుకి ఇస్తున్న పేరు